అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని భాటజంగాలపాలెం శివారు బంజర్ వద్ద జాతీయ రహదారికి 125 మీటర్ల దూరంలో హత్య చేసి పెట్రోల్ తో కాల్చివేసిన గుర్తు తెలియని మహిళా మిస్టరీని 12 రోజుల్లోనే సబ్బవరం పోలీసులు ఛేదించారు. ఈ ప్రాంతంలో ఎంతో సంచలనం కలిగించిన గుర్తు తెలియని మహిళా హత్య కేసుకు సంబంధించి వివరాలు తెలిపిన వారికి 50,000 రూపాయల బహుమతిని కూడా సబ్బవరం పోలీసులు ప్రకటించారు. మన 14th తారీఖున ఒక కంప్లైంట్ మీద మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత మనం అందరూ క్రైమ్ సీన్కి వెళ్ళాము. ఇది భట్టజంగలపాలెం విలేజ్ ఆఫ్ సబ్బవరం మండల్ హైవే పక్కన ఒక సర్వీస్ రోడ్ నుంచి 150 ఫీట్ దూరంలో ఒక మట్టి రోడ్ పొలం వైపు వెళ్ళడానికి ఒక రోడ్ మీద మనకి ఒక డెడ్ బాడీ, ఉమెన్ డెడ్ బాడీ దొరికింది, పార్షియలీ బర్న్ట్. దాని మీద సీనియర్ ఆఫీసర్స్ అండ్ లోకల్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ అందరూ అక్కడ వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కన్సిడరింగ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద మ్యాటర్, ఎఫ్ఎస్ఎల్ టీమ్, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ అందరికీ పిలవడం జరిగింది, ఎక్స్పర్ట్స్ని కూడా పిలవడం జరిగింది. కానీ అట్ దట్ టైమ్ మనకి సీన్ పక్కన ఎటువంటి పెద్ద క్లూస్ అప్పటికి దొరకలేదు. ఇట్ వాజ్ అ డిఫికల్ట్ కేస్ ఫర్ అస్ టు క్యాచ్. కానీ దాని తర్వాత మనం సైంటిఫిక్ ఎవిడెన్సెస్, టెక్నాలజికల్ టూల్స్, సీసీటీవీ కెమెరా ఫుటేజ్, సిడిఆర్ అనాలిసిస్, టవర్ డంప్ అనాలిసిస్, ఇంకా మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసి అప్ టు ఒడిశా వరకు మన టీమ్స్ని పంపించేసి నియర్ బై డిస్ట్రిక్ట్స్లో కూడా వెరిఫై చేసుకుని డిసీజ్డ్ ఫైనలీ మనకి ఐడెంటిఫై అయ్యారు. ఈ డిసీజ్డ్ ఒక లోకల్ ఏరియాలో ఇంటరోగేషన్ చేసినప్పుడు, ఎంక్వైరీ చేసినప్పుడు ఒక లోకల్ అబ్బాయి కురుమనపాలెంలో ఉంటారు. ఒక లోకల్ అబ్బాయి ఫోటో చూసుకుని ఐడెంటిఫై చేయగలరు. ఆ లేడీ లాగే కనిపిస్తూ ఉన్నారు. ద డిసీజ్డ్ డీటెయిల్స్ ఆర్, ఆమె 37 years old లేడీ, నేమ్ బంకిలా సంతు, రెడ్డికా బై కాస్ట్, రెసిడెన్స్ ఆఫ్ కురుమనపాలెం ఇన్ విశాఖపట్నం సిటీ. ఆమె రెసిడెన్స్ కురుమనపాలెంలో ఉంది, కానీ నేటివ్ ఆఫ్ గంజం డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిశా. అండ్ గతం నుంచి ఇక్కడ ఉంటున్నారు అండ్ వాల్మార్ట్ విశాఖపట్నంలోనే పని చేసుకుంటారు. దాని నుంచి పేరెంట్స్ని కూడా పిలవడం జరిగింది. వాళ్ళు కూడా అది ఫేస్ చూసి ఐడెంటిఫై చేశారు. అట్ ద సేమ్ టైం ఆర్టికల్స్ ఏదైనా మన క్రైమ్ సీన్ దగ్గర దొరికింది, అది నైటీ ప్లస్ బ్యాంగిల్స్, ఆర్నమెంట్స్ అది చూపిస్తే అది కూడా టాలీ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద డిసీజ్డ్ మన ఫర్దర్గానే ఏం జరిగింది దాని మీద ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేసాము. నియర్ బై పెట్రోల్ పంప్స్లో కూడా మనం ఎంక్వైరీ చేసినప్పుడు ఒక టీం మనకి ఒక ఇన్ఫర్మేషన్ చూపించారు. సుమారుగా ఆన్ ద డేట్ ఆఫ్ అఫెన్స్ 13th తారీఖున 11:30 to 12 మధ్యలో ఒక వ్యక్తి ఒక వైట్ స్విఫ్ట్ డిజైర్ కార్లో వచ్చి లూజ్ పెట్రోల్ పర్చేస్ చేశారు. అదే దాని మీద కూడా మన సస్పిషన్ వచ్చి మనం పేరెంట్స్ని కూడా చూపించాము, లోకల్గానే కూడా ఎంక్వైరీ చేయించాము. పేరెంట్స్ ఏమన్నారు, దట్ పర్సన్ లుక్స్ లైక్ యంగర్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ ద డిసీజ్డ్, అంటే డిసీజ్డ్కి చిన్న అల్లుడు అవుతారు. సో అతని మీద మనం ఫోకస్ పెట్టి అతనిని నిన్న 4 PM అరెస్ట్ చేయడం జరిగింది. అతని కూడా కురుమనపాలెం విశాఖపట్నంలోనే ఉంటారు. హీ ఈజ్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ ద డిసీజ్డ్. అతనే కన్ఫెషన్ మీద మనకి ఇంకా ఇద్దరు అక్యూజ్ కూడా దొరికారు. అక్యూజ్ నెంబర్ 2 అండ్ అక్యూజ్ నెంబర్ 3. బోత్ ఆర్ యంగర్ డాటర్ అండ్ ఎల్డర్ డాటర్ ఆఫ్ ద డిసీజ్డ్. సో ఇద్దరు డాటర్స్ ప్లస్ బ్రదర్ ఇన్ లా కలిపి ఇది మర్డర్ చేశారు. ఇది గ్రీవియస్ క్రైమ్ కమిట్ చేశారు. దీనికి ఫ్యాక్ట్స్ ఏమంటే 13th తారీఖున డిసీజ్డ్ ఇంటికి చిన్న పాప, ఆమె అక్కయ్యపాలెంలో ఒక హాస్టల్లోనే ఉంటారు, అక్కడ నుంచి ఇంటికి తీసుకుని వచ్చారు. అప్పుడు కూడా వాళ్ళ మధ్యలో గొడవ జరిగింది. గతం నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి, చాలా గొడవ జరుగుతూ ఉన్నాయి. షీ డస్ నాట్ టేక్ కేర్ ఆఫ్ హర్ డాటర్ వెల్, హరాస్మెంట్ కూడా చేసుకుంటారు. అట్ ద సేమ్ టైమ్ ఫాదర్ మీద కూడా కంప్లైంట్ పెట్టారు ప్రీవియస్గానే. కొన్ని ప్రీవియస్ కేసెస్ కూడా మనకి బయట తెలిసింది.